దేవుడి వాక్యాన్ని గుండెలో పెట్టుకుంటే, దేవుడి వాక్యానుసారంగా జీవించగలిగితే, ఆచారంగానో భక్తిగానో క్రిస్మస్ చేయకుండా ఒక దేవుడికి భయపడే గుండెల్లో పేగుల్లో దేవుని భయాన్ని పెట్టుకొని జాగ్రత్తగా క్రిస్మస్ చేయగలిగితే, దైవ సంబంధమైన పండగలుగా మనం జరుపుకుంటే మన కుటుంబాలు మేలుకరంగా మారిపోతాయి. నిన్ను ప్రయోజనకరంగా మారుస్తాడు. ఒక్క మరియా దూత మాట విని ప్రపంచానికి ఒక రక్షకుని అందించింది. ఒక్క జాన్ స్టంట్ దేవుడి మాట విని చైనా దేశంలో 1800 మందిని రక్షించాడు. ఒక ఊరును యేసుకు సొంతం చేశాడు. మరి నీ సంగతి ఏంటి? ఇలాంటి సభల్లో చాలా ఆటలు పాల్గొంటున్నావు కదా. ఇవి సరిపోక యూట్యూబ్లో, ఇవి సరిపోక టీవీల్లో, ఇవి సరిపోక చుట్టుపక్కల ఎవరైనా సేవకులు వస్తే ఆ సభలకు కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఆ వాక్కు ఎక్కడ పోతుంది? ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయి?